నమస్తే, నేను సిరి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏపీలో 150 రోజులు అవుతుంది. సో ఈ సందర్భంగా మరి అక్కడ ఎలాంటి పనులు చోటు చేసుకున్నాయంటే, ఏపీ ఇంతకుముందు చూస్తున్నట్టే ఇది గత 5 సంవత్సరాల్లో ఏపీలో రాజధాని పనులైతే ఒక్క అంగుళం కూడా కదలలేదు. మరి ఇప్పుడు అక్కడ పెట్టుబడులదారుల సంగతి ఏంటి, మరి ఏదైతే కొంత జాప్యం జరిగిందో మరి ఆ పనులన్నీ ముందుకు వెళ్తున్నాయా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏపీలో 150 రోజులు అవుతుంది. మరి ఈ 150 రోజులలో అక్కడ ఏపీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, అభివృద్ధి పరంగా ఏపీ ముందుకు ఎట్లా వెళ్తుంది, ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది? అసలు 160 రోజులు దాటింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జూన్ 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు చూసుకుంటూ ఉంటే ఇప్పటి వరకు కూడా జరుగుతున్నాయన్నీ ఒకసారి కనుక మనం గమనంలో తీసుకుంటూ ఉంటే 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. ఆ రోజు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి, రాష్ట్రం సాధించిన పురోగతి ఏంటి, రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి, దాంట్లో కనుక చూసుకుంటా ఉంటే పోలవరం పురోగతి సాధించింది, అమరావతి నిర్మాణాలు ప్రారంభమైనవి, పనులు జరుగుతున్నాయి, అక్కడ భవనాలు వచ్చినాయి, శాసనసభ ఉంది, అలాగే సచివాలయం ఉంది, న్యాయస్థానం ఉంది. సరే, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వరకు గృహాల నిర్మాణం కూడా ప్రారంభించారు, కొన్ని సముదాయాలను కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ప్రభుత్వం మారింది, పోలవరం అయిపోయింది, పోలవరంలో ఎలాంటి పురోగతి లేదు. అలాగే అమరావతి నిర్మాణాలు కుంటుపడేశారు. కుంటుపడేయటమే కాకుండా 5,50,00,000 మంది ఆంధ్రుల కోసం 29 గ్రామాల రైతులు, చిన్నకారు సన్నకారు అన్ని కులాల వారు, ఒక కులంతో సంబంధం లేకుండా అందరూ రాజధాని కోసం భూములు ఇస్తే వాళ్ళని అనరాని మాటలన్నారు, దౌర్జన్యం చేశారు, వాళ్ళ మహిళలను కించపరిచారు, మహిళల మీద కూడా దౌర్జన్యం చేశారు, వాళ్ళ మీద చాలా నిబంధనలు పెట్టారు. ఒక రకంగా వాళ్ళని అసలు బయటికి రాని పరిస్థితి తీసుకుని వచ్చారు. మరి ఈరోజు మీరు అంత చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. కారణం ఏంటంటే అమరావతి రైతులు రాష్ట్రం కోసం ఇచ్చారనే అభిప్రాయం ప్రజలందరిలో కూడా స్థిరంగా ఏర్పడిపోయింది. మీరు రాజధాని లేకుండా చేశారు, అలాగే పోలవరం అన్యాయం చేశారు. దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని గండిపడేయటమే కాకుండా ఈరోజు పురోగతి అనేది ఏమీ లేకుండా, పరిశ్రమలు తీసుకురాకుండా నిరుద్యోగాన్ని పెంచారు. అలాగే గంజాయిని బాలబాలికలకి మత్తు పదార్థాలకు అలవాటు చేశారు. ఒక రకంగా యువతరాన్ని నిర్వీర్యం చేశారనే అభిప్రాయం ప్రజలందరికీ వచ్చి తల్లిదండ్రులు మేల్కొని తన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఈ 160 రోజుల ఈ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది, రాష్ట్రానికి ఏమి సాధించాము అని చెప్పి కనుక ఒకసారి వెనక్కి చూసుకుంటా ఉంటే, ముఖ్యంగా కుంటుబడినటువంటి పోలవరాన్ని పూర్తి చేయడానికి కేంద్రం తన వంతు సహాయంతో పాటు పూర్తిగా సహాయం చేస్తానని ముందుకొచ్చింది. ఇది పోలవరం అంటే ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడ. ఎందుకు జీవనాడి అంటున్నానంటే, అది కనుక పూర్తి అయితే తాగునీరు, సాగునీరుకే కాకుండా విద్యుత్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కాబట్టి చాలా ముఖ్యమైన అంశం ఈరోజు పోలవరం. అలాగే రాజధానికి సంబంధించి ఒక చిట్టడిగా తయారు చేశారు, దాని శ్మశానం అన్నారు, చాలా రకాలుగా మాట్లాడారు. ఈరోజు ఈ కూటమి అధికారంలో రంగంలోనే కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు అంటే అప్పుగా, కానీ అది మొత్తం భరాయించేది కేంద్రమే, 15,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తుంది. ఆ ఒప్పందాలు కూడా మనం పూర్తి అయిపోయినాయి. తొలి విడతగా 2,000 కోట్ల రూపాయలు చిల్లర ఇస్తున్నారు. అలాగే పోలవరానికి కూడా ఇచ్చారు. ఆ పనులు కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమం మొదలవుతూ ఉంది. మరి ఇట్లా విడతల వారీగా 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. అది కాకుండా ఇంకో 15,000 కోట్ల రూపాయల రుణ సహాయం కూడా అందజేస్తున్నారు. అంటే 26,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి నగరానికి వస్తే, ఏదైతే గతంలో మొదలు పెట్టారో చంద్రబాబు నాయుడు గారి పనులు, ఆ పనులు పూర్తి చేసుకుంటూ కొత్త సంస్థలు అంటే కేంద్ర సంస్థలు కూడా మళ్ళీ అక్కడ తిరిగి పనులు ప్రారంభించడానికి XLR అని చెప్పని విద్యా సంస్థ కూడా రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వరుసనే వస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న కేంద్ర మంత్రికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడి ESI హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, అలాగే కళాశాల కావచ్చు, అనుమతులు కూడా తెచ్చుకోవడం కూడా జరిగింది. ఒక్కొక్క పనులు వరుసనే జరిగిపోతూ ఉన్నాయి. ఇవి కాక ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి TCL అంటే టాటా సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి 10,000 మందికి ఉద్యోగ కల్పనతో వాళ్ళు ముందు రావడం కూడా జరిగింది.
అలాగే బీపీసీఎల్, భారత్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఇప్పుడు పనులు ఎప్పుడు మొదలు అంటే రేపు మార్చి తర్వాత మొదలు పెడతారనుకుంటాను. ఇట్లా ఒక్కోటి చూసుకుంటా ఉంటే కళ్ళ ముందు కనపడతానండి. నిన్న చూస్తే 80,000 కోట్ల రూపాయల పైచీలకు పనులకి అనుమతులు కూడా వీళ్ళు మంజూరు చేయడం కూడా జరిగింది. దాని వాళ్ళు కూడా ఒప్పందాలు కూడా పూర్తి అయిపోతూ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ముందు వీటన్నిటికంటే కూడా ప్రజాస్వామ్యం తిరిగి ఇక్కడ మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నారు ప్రజలు. స్వేచ్ఛా వాయులు అయితే పీల్చుకుంటున్నారు కదా, అరాచకం లేదు, ఎవరిని నిర్బంధం చేయట్లేదు. ఈరోజు ఇది ఆంధ్ర రాష్ట్రం సాధించిన పురోగతి కదా. మీరు ప్రశ్నిస్తున్నారు, తప్పులు చేసిన మీరు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు, అయినా మీరు రోడ్డు అంటే తిరుగుతూనే ఉన్నారు. అంటే అరాచకంగా చేయట్లేదు ఈ ప్రభుత్వం. ఇది గమనించుకోవాల్సిన అంశం. పెట్టుబడుల సందర్భంగా ఒక్కోటి ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక్కోటి వస్తూ ఉన్నాయి. ఇవి కాక విశాఖ ఉక్కు నగరాన్ని స్వతంత్రులు కట్టబెట్టాలని మీరు ప్రయత్నం చేశారు, దాన్ని నిలువరించారు, దానికి కావాల్సిన నిధులు తెచ్చుకుంటున్నారు. అదిగాక ఇప్పుడు విదేశాల నుంచి మళ్ళీ మరో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి అనుమతులు తెచ్చుకున్నారు. అది కూడా ఉత్తరాంధ్రలోనే పెడుతున్నారు. మీరు రాజధాని అని చెప్పని 3 రాజధానులు ఉన్నటువంటి విశాఖ ప్రాంతంలో మీరు ఎలాంటి అభివృద్ధి పనులు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి ఏమి తీసుకొని రాలేదు, పరిశ్రమలు తీసుకొని రాలేదు. ఈ రోజు పరిశ్రమలు తీసుకొని వస్తానే ఉన్నారు అక్కడికి. అంటే వివక్ష అనేది ఇక్కడ లేదు. కర్నూలుకి రాజధానికి సంబంధించి బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి, కొత్త పరిశ్రమలు వస్తానే ఉన్నాయి. ప్రజలకు ఈరోజు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి కాదని నేను అంటలేదు, కానీ అవన్నీ సర్దుకుపోయేటట్టు ముందుకు వెళ్తానే ఉన్నారు. జరుగుతున్నటువంటి గతంలో జరిగిన విధ్వంసాన్ని పోడ్చడం అంటే మామూలు విషయం కాదు. ముందు ఇక్కడ రావాలంటే పెట్టుబడి పెట్టడానికి భయం లేకుండా ఉండాలి. ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు ఆ రోజు. పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఆ పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ నమ్మకం కల్పించడం కోసం పరిశ్రమలు కనుక ఇక్కడికి వస్తే ఏ రాయితీలు ఇస్తారు, ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి, ఇబ్బందులు లేకుండా సత్వరం వాళ్ళ అనుమతులు ఎలా ఇవ్వాలనే దాని మీద ప్రత్యేకంగా చంద్రశేఖరన్ గారు, అంటే టాటా కంపెనీకి సంబంధించిన చంద్రశేఖరన్ గారిని వైస్ చైర్మన్ గారిని నియమించి అంటే పారిశ్రామికవేత్తలు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ నియమించుకొని వాళ్ళ ద్వారా, అంటే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, మంత్రుల చుట్టూ తిరిగే పని లేకుండా, ముఖ్యమంత్రి గారికి చివరి దగ్గర దాకా వెళ్ళే పని లేకుండా సత్వరం కావాల్సిన అనుమతులు మంజూరు చేయడం కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది కదా. మరి వాళ్ళందరూ కూడా త్వరితగతిన ఈరోజు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వెలుసుబాటు కలగజేస్తూ వాళ్ళు పెట్టాలనుకున్న పరిశ్రమ ఏ ప్రాంతానికి అనువైంది కూడా వీళ్ళే చూపించబోతున్నారు. వాళ్ళకి కావాల్సిన నీరు కావచ్చు, రహదారులు కావచ్చు, విద్యుత్ కావచ్చు, త్వరితగతిన అనుమతులు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకంగా కొంతమంది నియమించుకోవడం కూడా జరిగింది. వాళ్ళు ఆ పనులు చేయబట్టి ఈ రోజు కొంతమందికి నమ్మకం ఏర్పడి ఇంకా వస్తానే ఉన్నారు. ఇప్పటికి ఇది ప్రారంభం, ఇప్పటి వరకు జరుగుతున్న కనుక మనం చూసుకుంటా ఉంటే ఇక మిగిలి అనేది రేపొద్దున భవిష్యత్తులో. ఇప్పుడు ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు శాసనసభ సాక్షిగా ఒక మాట మాట్లాడారు, రహదారులకు సంబంధించి కూడా, అంటే పల్లెటూరుకు సంబంధించి నిధులు లేవు కాబట్టి దాన్ని కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేదు. మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి కావచ్చు, సైకిల్ మీదకి వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఆటోల్లో వెళ్ళేవాళ్ళు కావచ్చు, ట్రాక్టర్ల మీద వెళ్ళే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. వాళ్ళు మామూలుగానే వెళ్ళి రావచ్చు. ఎటు వచ్చి మనం జాతీయ రహదారుల్లో వెళ్తుంటే వాహనాలకు ఎటు రుసుము కడతానే ఉన్నాం. అయ్యేదో వేరే వ్యక్తులు వాళ్ళు పెట్టుబడి పెట్టి మనకు రహదారులు నిర్మించేసి, గుంటలు లేని రహదారులు నిర్మించేసి మనకు అవకాశం కల్పించేదాన్ని ప్రజలు కూడా ఆలోచించమన్నారు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అవన్నీ సవ్యంగా ఉంటే ఇంకా చాలా వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి, గతంలో జరిగినటువంటి అన్యాయాలను దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వం ఏది ముందుకెళ్తుంది, కొన్ని తప్పులు లేవని నేను అంటలేదు, తప్పులు అయితే కొన్ని జరుగుతూ ఉన్నాయి. దాన్ని సరిదిద్దుకునే విధంగా కొంచెం ముందుకెళ్తారని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని గురించి ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. కాబట్టి పంచాయతీల మీద ఆయన ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిశ్రమలు కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగంలో కావచ్చు చక్కని వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారని అయితే నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.